ప్రతిసారి మనం మరికొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. తెలిసినవి, తెలియనివి, క్రొత్తవి, పాతవి. మొన్ననే వినాయక చవితి చేసుకున్నాం మనం. ఇంకా ఆ మహిమలోనే ఉన్నాం కనుక ఈరోజు ఆ వినాయక స్వామికి సంబంధించిన ఒక కాన్సెప్ట్ సిద్ధి బుద్ధి గురించి తెలుసుకుందాం. ఆయనకి 2 భార్యలు, సిద్ధి బుద్ధి. ఈ కాన్సెప్ట్ యొక్క అర్థం ఏమిటి? ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే మనం యోగి అవుతామో, మనకి 2 లాభాలు చేకూరుతాయి. రెండు పెళ్ళిళ్ళు అవుతాయి మనకి. ఫస్ట్ పెళ్ళి ఏమో సిద్ధితో వస్తుంది, సెకండ్ పెళ్ళి బుద్ధితో వస్తుంది. మొట్టమొదటి లాభం సిద్ధిని సంపాదించుకుంటాం, రెండవ లాభం బుద్ధిని సంపాదించుకుంటాం. ఈ 2 పదాలు ఎంత గొప్ప పదాలో, సిద్ధి బుద్ధి. ఇవి ఎక్కడొస్తాయి మనకి? ఏ బజార్లో దీన్ని షాపింగ్ చేస్తాం మనం? ధ్యానం అనే బజార్లో, స్వాధ్యాయం అనే బజార్లో, సజ్జన సంగత్యం అనే బజార్లో వీటిని మనం కొనుక్కుంటాం. ఈ ధ్యాన స్వాధ్యాయ సజ్జన సంగత్యం అనే బజార్లోనే మనకి ఇవి 2 కూడాను లభిస్తాయి. ఏదైనా బజార్లో ఉన్న సామాన్లు మనకి ఎలా లభిస్తాయి? మన చేతిలో, మన జేబులో డబ్బులు ఉండాలి. నువ్వు డబ్బులు లేకుండా బజార్కి వెళ్ళావనుకో, ఏం కొని తీసుకొస్తావు? ఏమీ కొని తీసుకురావు. కానీ జేబులు నిండా డబ్బులు ఉన్నాయనుకోండి, ఆ బజార్ అంతా కొనుక్కొని రావచ్చు. ఆ బజార్లో సామాన్లు కొనుక్కోవాలంటే మన జేబులో డబ్బులు ఉండాలి. అప్పుడు బజార్ అంతా కొనుక్కోవచ్చు. జేబులో డబ్బులు లేకుండా నువ్వు బజార్కి వెళ్ళావంటే బజార్లో అన్నీ కనబడతాయి, కానీ అవి నీ దగ్గర రావు. కానీ జేబు నిండా డబ్బులు ఉంటే మొత్తం బజార్ అంతా కొనుక్కోవచ్చు. ఏమేమి సామాన్లు ఉన్నాయో, ఏమేమి వస్తువులు కావాలో అన్నీ కొనుక్కోవచ్చు. ఒక మోటార్ కారు కొనుక్కోవచ్చు, ఒక ఏరోప్లేన్ కొనుక్కోవచ్చు, ఒక హిమాలయ యాత్ర కొనుక్కోవచ్చు, ప్రపంచమంతా తిరిగి రావచ్చు, ఒక పెద్ద రాజమహల్ కొనుక్కోవచ్చు. నీకు ఏది కావాలంటే అది కొనుక్కుంటావు నువ్వు డబ్బులుంటే, ఎందుకంటే బజార్లో అన్నీ దొరుకుతాయి. అదేవిధంగా ఎవరైతే బాగా ధ్యానం చేస్తారో, స్వాధ్యాయం చేస్తారో, సజ్జన సంగతం చేస్తారో, ఆధ్యాత్మికత అన్న డబ్బుతో, ధ్యానం అనే డబ్బుతో, స్వాధ్యాయం అనే డబ్బుతో, సజ్జన సంగతం అనే డబ్బుతో ఈ బజార్లోకి వస్తారో వాళ్ళకి 2 దొరుకుతాయి. ఈ బజార్లో 2 వస్తువులు ఉంటాయి. ఒక వస్తువు పేరు సిద్ధి, రెండో వస్తువు పేరు బుద్ధి. ఎంతైనా సిద్ధిని సంపాదించుకోవచ్చు, ఎంతైనా బుద్ధిని సంపాదించుకోవచ్చు. నేను 1,00,000 పుస్తకాలు చదివి ఎంత బుద్ధిని సంపాదించుకున్నాను? అలాగే ఎన్నో జన్మలు సాధన చేస్తూ చేస్తూ ఎంత సిద్ధిని సంపాదించుకున్నానో. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కథా వస్తువు సిద్ధి బుద్ధి. మొట్టమొదటిలో వచ్చేది సిద్ధి, పరంపరగా వచ్చేది బుద్ధి.
ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక సాధన మొదలుపెడతామో, మనలో ఆధ్యాత్మిక పిపాస ప్రారంభమవుతుందో, మనలో ధ్యాన సాధన ఆవిష్కరింపబడుతుందో, అప్పుడు ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా మనం సిద్ధి అనే బజార్లోకి వెళ్ళి ఆ సిద్ధిని కొనుక్కోవడం మొదలు పెడతాం. మన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత సిద్ధి, మన దగ్గర ఎంత ధ్యాన సాధన ఉంటే అంత సిద్ధి. సిద్ధి అంటే ఏమిటి? మనం ఒక చేసే పనిలో నైపుణ్యత, పర్ఫెక్షన్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ. నువ్వు వీణ వాయిస్తున్నావు, ధ్యానం బాగా చేసి వీణ వాయించు, నువ్వు ఇంకా బాగా వీణ వాయిస్తావు. నువ్వు మంచి రైటర్వి, నువ్వు రచయితవు, మనసు గందరగోళంగా ఉంది, ఏం రాస్తావు నువ్వు? కానీ ధ్యానంలో మనసు శూన్యం చేసుకొని, మనసుని పక్వం చేసుకొని, పరిపక్వం చేసుకొని, పరిపుష్టం చేసుకొని, పుష్టం చేసుకొని నువ్వు రాయడానికి మొదలు పెడితే బ్రహ్మాండంగా రాస్తావు, కాళిదాసు అవుతావు. తిరుపతి శ్రీ మేడసాని మోహన్ గారు అవధాని, మహా అవధాని, గొప్ప అవధాని, సహస్రావధాని, ఎన్ని అవధానాలు చేశారో. ఆయనకి ఎంత ధారణాశక్తి ఉందో లెక్కే లేదు. 100 మంది పృక్షకులు ఉన్నా వాడు కొన్ని వేద ప్రశ్నలు వేసినా అన్నిటికీ గుర్తుపెట్టుకుని మళ్ళీ అన్నిటికీ సమాధానాలు చెప్తారు వారు. అంతటి ధారణాశక్తి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? గత జన్మలో చేసిన ధ్యానం ద్వారా. అంత సిద్ధత్వం ఎక్కడి నుంచి వచ్చింది? గత జన్మలో చేసిన ధ్యానం ద్వారా. అది లేకుండా ఇది రాదు. కారణం లేకుండా కార్యం ఉండదు, ఎక్కడా ఉండదు. ప్రతి కార్యం వెనుకట్ల ఒకానొక కారణం ఉంటుంది. అసఫలత అన్న కార్యం వెనుకట్ల ధ్యానం లేమి అనే కారణం ఉంటుంది. సఫలత అన్న కార్యం వెనుకట్ల ఆ ధ్యాన సాధనా ఫలం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, నిప్పు లేనిదే పొగ రాదు, మేఘాలు లేనివే వర్షాలు రావు. ఇప్పుడు వర్షం వస్తుందా లేదా అని ఎలా కనుక్కోవాలి? పైకి చూడాలి. ఆ మేఘాలు చెదురుమదురుగా ఉన్నాయి, వర్షం రాదు. లేదు, దట్టంగా అలుముకొని ఉన్నాయి మేఘాలు, చూశాను, ఇంకాసేపులో వర్షం వస్తుందేమో. ఆ మేఘాలు ఉంటే వర్షంకి ఉంది, మేఘాలు లేనప్పుడు ఇంకా ఆకాశంలో వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కారణం లేకుండా ఈ కార్యం జరగదు. ఆ ధ్యాన సాధన శక్తి లేకపోతే ఈ ధారణా శక్తి రాదు. బిస్మిల్లా ఖాన్ గారు, భారతరత్న, ఆయన అంత చక్కగా షహనా ఎలా వాయిస్తాడు? ఆయన నెంబర్ 1 మాస్టర్ ఎలా అయ్యగలిగాడు ఈ జన్మలో? గత జన్మలో ఎంతో ధ్యాన సాధన చేశాడు. సంగీత సాధనతో పాటు ధ్యాన సాధన. సంగీత సాధన చేస్తే సంగీతం వస్తుంది, ధ్యాన సాధన చేస్తే సంగీత సాధనలో పరాకాష్ఠ వస్తుంది. లియోనార్డో డా వించి ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప చిత్రలేఖనం చేశాడో, ఎన్ని పెయింటింగ్స్ వేశాడో లెక్కే లేదు. బ్రహ్మాండమైన పేకినాడు. పెద్ద పెద్ద బిల్డింగ్ నిండా పైన కింద అంతా కూర్చుని పెయింటింగ్ చేశాడు. రోమ్లో, వాటికన్లో అన్నీ ఆయనవే ఉన్నాయి. ఆయనకి అంత పెద్ద గొప్ప పెయింటింగ్ ఎలా వచ్చిందంటే అంతకుముందు జన్మల్లో ధ్యానం చేశాడు. ఆ పెయింటింగ్ సాధనతో పాటు, ఆ టెక్నాలజీతో పాటు ధ్యాన సాధన కూడా చేశాడు. అంతటి ధ్యాన సాధన చెప్తే అంతటి గొప్ప లియోనార్డో డా వించి కాలేడు. అంత సిద్ధత్వం రాదు. మహాత్మా గాంధీ దేశం కోసం అంతా సర్వస్వం త్యాగం చేశాడు. దేశం కోసం నిరంతరం కష్టపడ్డాడు. 10 చోట్ల తిరిగాడు. గబగబా పరిగెత్తాడు, వాకింగ్ చేశాడు, సముద్రం దగ్గరికి వెళ్ళాడు, ఉప్పు తీసుకున్నాడు, ప్రతి గ్రామానికి వెళ్ళాడు, నూలు వడికాడు రాట్నం మీద. ఎన్ని పనులు చేశాడో లెక్కే లేదు. మహాత్మా గాంధీ రోజు రాస్తాడు. ఆయన
రిపోర్ట్ ఇస్తాడు న్యూస్ పేపర్లకి తన వ్యూస్కి. అఖండమైన రాతగాడు, అఖండమైన మాటగాడు. ఒక ధోతి పెట్టుకున్నాడు అంతే, ఒక గోచి పెట్టుకున్నాడు అంతే, ఒక కర్ర పెట్టుకున్నాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు, జాతిపిత అయ్యాడు. మరి అంతటి కార్యశూరత, అంతటి దీక్ష, అంతటి పట్టుదల, అంతటి కార్యశూరత, అంతటి సిద్ధత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా ఎక్కడి నుంచి వస్తుంది? గత జన్మల నుంచి వస్తుంది. ఈ జన్మలో ఉన్నవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? గత జన్మల నుంచి వస్తాయి. ఈ జన్మలో చేసిన కృషి ఫలితంగా వచ్చే జన్మల్లో, తదుపరి భవిష్యత్తు కాలంలో ఇంకా బాగా రాణిస్తాం. ఈ జన్మలో నేను పూర్తిగా కష్టపడ్డాను అనుకోండి, వచ్చే జన్మలో నాకు ఇంకా బాగా ఉంటున్నాను. 5 ఏళ్ల పిల్లవాడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఆయన నోరు విప్పితే చక్కటి సంగీతం వచ్చేసింది, కచేరీ చేశాడు 5 ఏళ్ల వయసులో. ఎవరైనా 5 ఏళ్ల వయసులో ఏమైనా కచేరీలు చేస్తారా? అంత బాగా పాడతారా? అన్ని రాగాలతో, అన్ని తాళాలతో, అన్ని కీర్తనలు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జన్మలో రాలేదు, ఎందుకంటే 5 సంవత్సరాలు అబ్బాయికి. నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు నాకెందుకు రాలేదు? ఆ అబ్బాయికి ఎందుకు వచ్చింది? దేవుడు నాకన్నా ఆ అబ్బాయిని ప్రత్యేకంగా పట్టించాడా? అది దేవుడిచ్చాడా? ఆ కళా నైపుణ్యం 5 ఏళ్ల వయసులో నాకెందుకు ఇవ్వలేదు దేవుడు? దేవుడు అందరికీ సమానంగా ఇస్తాడు కదా, మరి నాకెందుకు కూడా ఇవ్వవలసింది కదా? నాకు ఇవ్వలేదే. 5 ఏళ్ల వయసులో నేను నత్తిగానే మాట్లాడాను, నేను మాటలే సరిగ్గా లేవు. కానీ బాలమురళీకృష్ణ గారికి మహాసంగీతం వచ్చేసింది 5 ఏళ్ల వయసులోనే. ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన గత జన్మల్లోంచి వచ్చింది. ఆయన చేసిన సాధనే మళ్ళీ ఆయనకి నైపుణ్యంగా వస్తుంది. భగవంతుడు అందరికీ సర్వసమానమే, ఎవరి దగ్గర నుంచి పుచ్చుకోడు, ఎవరికి ఏది ఇవ్వడు. ఆయన తటాస్తు అంటాడు, సాక్షిభూతంగా ఉంటాడు. మరి ఏది మనకి ఫలం ఇస్తుందంటే మనం చేసిన కర్మే మనకి ఫలం ఇస్తోంది, మనం చేసిన ధ్యానమే మనకి ఫలం ఇస్తోంది, మనం చేసిన కృషి మనకి ఫలాన్ని ఇస్తోంది. మై డియర్ ఫ్రెండ్స్, మన ధ్యానము, మన స్వాధ్యాయము, మన సజ్జన సంగత్యము, మనం చేసిన పుణ్యము, మన సేవా కార్యక్రమే. పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు. మనం చేసిన పుణ్యమే మనకి ఫలంగా తిరిగి వస్తుంటుంది. ఇదే కారణకార్య సంబంధము. ఈ సిద్ధి ఎక్కడి నుంచి వస్తుందంటే సిద్ధికి కారణం ఉంది. సిద్ధి అంటే ఎఫిషియన్సీ, నైపుణ్యత. ఏ పనిలో అయినా సరే. మా అమ్మగారు ఎంతో చక్కగా వంట చేసేవారు, నెంబర్ 1 మాస్టర్ వంటలో. రకరకాల వంటలు చేసేవారు ఆయన, నార్త్ ఇండియా వంటలు, సౌత్ ఇండియా వంటలు. మరి మిగతా వాళ్ళు ఎవరి దగ్గర అంత నైపుణ్యత చూడలేదు. అంత నైపుణ్యత ఆవిడ దగ్గర ఎందుకు వచ్చింది? నేను ఆవిడ దగ్గర ఎందుకు పెట్టానంటే ఆవిడ నైపుణ్యత కోసమే. ఆవిడకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎన్నో జన్మల నుంచి అందులో ప్రాక్టీస్ చేసింది, అభ్యాసం చేసింది. ఆ గత జన్మ నుంచి తెచ్చుకుంది తన సాధన ద్వారా ఆ నైపుణ్యం, ఆ సిద్ధి, ఆ సిద్ధత్వం. మా తల్లి గారికి వచ్చింది. మా తల్లి గారికి ఎందుకు రాలేదు ఆ సిద్ధత్వం? ఆయన ఎప్పుడు చేయలేదు వంట. ఎవరు ఏ పనిలో నిష్ణాతులైనా కూడాను, నైపుణ్యం సంపాదించుకున్నా కూడాను, అదంతా గత జన్మ నుంచి ధ్యాన సాధించి వచ్చిందే. రమణ మహర్షి గారికి అంత జ్ఞానం అంత చిన్న వయసులోనే ఎందుకు వచ్చింది? 7th క్లాస్ అవుతున్నాడు, 14 ఏళ్ల వయసులోనే ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఆయన నేనెవరో నేను తెలుసుకోవాలని చెప్పేసి. మనకు అలా జరగలేదే. మనం 7వ క్లాస్లో ఉంటే ఇంకా 8వ క్లాస్కి వెళ్ళాలి, 8వ క్లాస్ ఉంటే 9వ క్లాస్కి వెళ్ళాలి అనుకున్నాం మనం. కానీ రమణ మహర్షి ఏం చేశాడు? నేనెవరో నేను తెలుసుకోవాలని బయలుదేరాడు. ఆయన తిరువణామల పోయాడు, ఇల్లు వదిలిపెట్టేసిపోయాడు, అక్కడ కొండెక్కి కూర్చున్నాడు, తనను తాను తెలుసుకున్నాడు. ఆ 14 ఏళ్ల అబ్బాయికి, 7వ క్లాస్ చదివే అబ్బాయికి
అంతటి స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే తన గత జన్మల నుంచి వచ్చింది. గత జన్మలో చేసిన ధ్యాన సాధన వల్ల ఈ జన్మలో ఆయన రమణ మహర్షి అయ్యాడు. హరిప్రసాద్ చౌరసియా గారు బ్రహ్మాండంగా వేణువు ఊదుతారు, బాన్సరి. ఆయనకి అంత చక్కగా ఎలా బాగా వాయిస్తాడు ఆయన? అంత సాధన చేశాడు గత జన్మలో ఈ జన్మలోనూ, అలా పొందాడు. ఆ సిద్ధత్వం వేణు ఉదర్లో ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి ఊడిపడుతుంది ఏంటి? ధ్యాన సాధన నుంచి ఊడిపడుతుంది, ఏకాగ్రత సాధన నుంచి ఊడిపడుతుంది, అభ్యాస సాధన నుంచి ఊడిపడుతుంది. ఆ సిద్ధత్వం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఏకాగ్రంగా ధ్యానం చేస్తే, సాధన చేస్తే వస్తుంది. ఆ మనసు ఏకాగ్రం చేస్తే ఏ విద్య అయినా వస్తుంది. కానీ మనసును ఏకాగ్రం చేసే విద్య పేరే ధ్యానము. ధ్యానం ద్వారా మనసును ఏకాగ్రం చేసే విద్య వస్తుంది. ఏకాగ్రం చేసే విద్య ద్వారా అన్ని కళల్లోనూ, అన్ని రంగాల్లోనూ మనం నిష్ణాతంలో నెంబర్ 1 అవుతాము. బిస్మిల్లా ఖాన్ షహనాలో నెంబర్ 1 అవుతాడు. హరిప్రసాద్ చౌరసియా వేణువులో నెంబర్ 1 అవుతాడు. గాంధీజీ గారు దేశ సేవలో నెంబర్ 1 అవుతారు. ఐన్స్టైన్ సైన్స్లో నెంబర్ 1 అవుతాడు. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఏ రంగంలో ఎవరు నెంబర్ 1 అయినా కూడా, నెంబర్ 2 అయినా, నెంబర్ 3 అయినా కూడా వాళ్ళంతా గత జన్మలో ఎంతో ధ్యాన సాధన చేసిన వాళ్ళే. ఈ జన్మలో మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఆ ఫలం ఎప్పుడు ఉంది వాళ్ళ దగ్గర. నేను మా ఇంట్లో బహుసంతానంలో నేను ఒక సంతానాన్ని మా తల్లిదండ్రులకు. మరి నాకు ఇంత ఈ ధ్యానము స్వాధ్యాయం అని ఎక్కడి నుంచి వచ్చాయి? నాకు మా ఇంట్లోంచి రాలేదే. నేను ఏ గురుకులానికి వెళ్ళలేదే, ఏ ఆశ్రమానికి వెళ్ళలేదే. మా ఇంట్లోనే పుట్టి మా ఇంట్లోనే పెరిగాను. కానీ ఇవన్నీ నాకు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, నాకు నా గత జన్మలోంచి వచ్చాయి. నా గత జన్మలో ఆ సాధన లేకపోతే ఈ జన్మలో ఇది జరగదు, ఇంపాసిబుల్. ఈ సిద్ధత్వం రాదు. నేను కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను, కానీ నా గొంతు అప్పుడప్పుడు పాడుతుంటే నాకు హిందుస్థానీ సంగీత ఛాయలు వచ్చేవి నాలోంచి. నేను హిందుస్థానీ సంగీతం విన్నాను, కానీ ఎప్పుడు నేర్చుకోలేదు. నేను నేర్చుకునేది కర్ణాటక సంగీతం. ఒకరోజు మా గురువు గారైన శ్రీపాద పినాక పండుగ గారి దగ్గరికి నేను వెళ్ళాను కర్నూలులో. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత, స్వామీజీ నేను ధ్యానంలో కొన్ని పాటలు కట్టాను, అది మీ ముందర నేను పాడి వినిపించాలనుకుంటున్నాను, నా జన్మ ధన్యమవుతుంది మీ ముందర నేను పాడితే అని చెప్పేసి. అవునా, నువ్వు పాడుతావు కూడానా అన్నాడు ఆయన, పినాక పండుగ గారు. ఆయనకి నా ఫ్లూటే తెలుసు, నా పాట తెలియదు కదా. స్వామీజీ మీ అనుమతితో కొంచెం పాడుతాను అన్నాను. శ్రీపాద పినాక పండుగ పద్మభూషణ్ సంగీత కళానిధి డాక్టర్ శ్రీపాద పినాక పండుగ గారు ఉందర, ఆయన ఒక శిష్య పరమాణు అయిన నేను ఆయన ముందర పాడాను. ఆ ధైర్యం తెచ్చుకుని పాడాను. ఆయన ముందర పాడడం అంటే ఎలా ఉంటుంది తెలుసా? హనుమంతుడు ముందర కుప్పిగంతులు వేయడం లాంటిది. నావేమో కుప్పిగంతులు, ఆయనేమో హనుమంతుడు. ఆయన కానీ ధైర్యం చేసి ఆ హనుమంతుడి ముందర కుప్పిగంతులు వేశాను ఆ రోజు డాక్టర్ శ్రీపాద పినాక పండుగ గారి ముందర. పాడవయ్యా అన్నాడు ఆయన. ఆయన ఎప్పుడు దయార్ద్ర హృదయుడు, అందరినీ ఎంకరేజ్ చేస్తుంటాడు. ఆయన పాట పాడతాడంటే వాడికి ఆయన సపోర్ట్ ఇస్తాడు, ఎప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి సపోర్ట్ ఇస్తాడు. అంత గొప్ప మనిషి ఆయన డాక్టర్ శ్రీపాద పినాక పండుగ సంగీత కళానిధి, పద్మభూషణ్. నేను పాడాను. ఏం పాడాను? ధ్యానము చేసేదమో ధ్యానము చేసేదము కళ్ళు రెండు మూసి
కళ్ళు రెండు మూసి తలబుల నితృంచే శ్వాస ధ్యాసము చెదమా నముసే సేదమా తదరే ఇలా పాడుతుంటే ఆయన కాసేపు విని తన్మయంలో నుంచి లేచి, నాయనా నువ్వు హిందుస్థానీ సంగీతం ఎప్పుడు నేర్చుకున్నావయ్యా అన్నాడు ఆయన. నా బొందని నేర్చుకున్నాను నేను. నా కర్ణాటక సంగీతం ఏది నాకు సరిగా రాలేదు, హిందుస్థానీ కూడా నేర్చుకుంటానా. కానీ ఆయన స్టేట్మెంట్ ఏంటి, నువ్వు హిందుస్థానీ ఎప్పుడు నేర్చుకున్నావయ్యా అని చెప్పేసి. నేను ఎప్పుడు నేర్చుకోలేదు, కానీ విన్నాను అంతే, కానీ నేర్చుకోలేదు. కానీ మనం ఎలా పాడగలిగిన కాస్త హిందుస్థానీ ఛాయల్లో నా గత జన్మలోంచి వచ్చింది అది. నా గత జన్మలో నేను హిందుస్థానీ గాయకుడిని, హిందుస్థానీ వాయిద్యకారుడిని. ఆ తర్వాత నాకు తెలిసిందనమాట. కనుక గత జన్మలోంచి కెపాసిటీ మనకి వస్తాయి. మనకి ఇంత గొప్ప మహా పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ ఒక బ్రాహ్మణ యువకుడి దగ్గర నుంచి, పనికిమాలిన వెధవ దగ్గర నుంచి ఎందుకు వచ్చి ఎలా వచ్చిందంటే గత జన్మలోనే విశేషం. రాకుండా ఎలా ఉంటుంది? గత జన్మలో ఉన్నది ఈ జన్మలో రాకుండా ఎలా ఉంటుంది? బాలమండి కృష్ణ గారికి 5 ఏళ్ల వయసులోనే, మొజార్ట్ 4 ఏళ్ల వయసులోనే గొప్ప సంగీత రచనలు చేశాడు. మొజార్ట్ అంటే మహా గొప్ప సంగీత పండితుడు, 4 ఏళ్ల వయసులో. అది ఎలా వచ్చింది? గత జన్మలో చేసిన ధ్యాన సాధన వల్ల. మేడిసాని మోహన్ గారు అడిగారు, అడగలేదు, వారికి నేను చెప్పాను, స్వామీజీ మీరు ఇంత గొప్ప ధారణా శక్తి ఉంది, మీకు ఇది మీ గత జన్మ నుంచి వచ్చింది, మీరేం ఇప్పుడు ధ్యానం చేయక్కర్లేదు, అది చేసే వచ్చారు మీరు. నేను ధ్యానం చేస్తున్న మొట్టమొదటి రోజుల్లో నేను ఎంతో సాధన చేశాను. నేను కూడా శరీరం నుంచి బయటికి రావాలి, నేను కూడా యాస్ట్రల్ ట్రావెల్ చేయాలి, కుండాలని రైస్ కావాలని, థర్డ్ డే సంపాదించుకోవాలని ఎంతో సీరియస్గా కూర్చునేవాడిని. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరికీ అవన్నీ వచ్చాయి, నాకు ఎందుకు రాలేదు? అప్పుడు నా దగ్గర నేర్చుకున్న బద్రీనారాయణ ఒక యోగి నవ్వుకుంటూ చెప్పాడు నాకు, స్వామీజీ అవన్నీ మీకు అయిపోయాయి గత జన్మలో, మీకు ఎలా అవుతాయని చెప్పేసి. మీరు ధ్యానం చేయడం కోసమే పుట్టలేదు, ధ్యానం చెప్పడం కోసమే పుట్టారు మీరు అని నాకు చెప్పాడు. నాకు అర్థమైపోయింది అది, నేను ధ్యానం చెప్పడం కోసమే పుట్టాను, ధ్యానం చేయడం కోసం పుట్టలేదని చెప్పేసి. ధ్యానం చేయడం అనేది నా గత జన్మలో అయిపోయింది. ధ్యానం చెప్పడమే ఎన్నో గత జన్మ నుంచి చేస్తున్నాను. చేసింది ఎవడన్నా మళ్ళీ చేస్తాడా? ఇప్పుడు మనం పలక బల్బం తీసుకుని ఈ అని దిద్దుతామా? ఒకప్పుడు దిద్దాము, ఇప్పుడు మళ్ళీ ఆ పని చేస్తామా? పలక దగ్గర పెట్టుకుని బల్బం పెట్టుకుని ఈ ఊ ఏ ఐ అని మనం దిద్దుతామా? దిద్దాం కదా, అది వచ్చేసింది, వంట వచ్చేసింది. మనకి పలక అక్కర్లేదు, బల్బం అక్కర్లేదు, ఈ అని చెప్పేస్తాం హాయిగా, దాకా ఆ సాధన అయిపోయింది. ఇప్పుడు నేను సంగీత సాధన దగ్గర నేర్చుకోవాలి, సరిగా పద్ధతి నేర్చుకోవాలా? నేర్చుకున్నాను ఎప్పుడో, ఆ నేర్చుకున్న ఎప్పుడు నా దగ్గర ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు నేను నేర్చుకోక్కర్లేదు. సరిగమ పద ని సా ని ద ప మ గ రే స సరి గరి గమ గమ ప మ పద పద ని ద ని స సా ని ద ని ద ప ద ప మ ప మ గ మ గ రి గ రి స సరి గ మ పద ని స సా ని ద ప మ గ రి స సరి గ మ గ రి సరి గ రి సరి గ మ రి గ మ ప మ గ రి గ మ ప మ గ రి గ మ గ రి గ మ ప గ మ పద ప మ గ మ ప మ గ మ పద మ పద ని అన్ని స్వరాలు సాధన వస్తాయి. సాధన చేసి వచ్చాను కనుక మళ్ళీ సాధన చేయక్కర్లేదు.
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మా చందురువాను అని అందచందము హృదయ అరవిందము నోజోజి బ్రహ్మానందమనుభవించు రెందరో ఎంత పాడతాం, ఎందుకంటే నేర్చుకుందాం కనుక. మళ్ళీ ఇప్పుడు నేను ఎందరో మహానుభావులు నేర్చుకోకలేదు, నేర్చుకున్నాను, అయిపోయింది, నేర్చుకోవడం అయిపోయింది. ఇప్పుడు సాధన చేస్తాను, ఇంకా బాగా సాధిస్తే ఇంకా బాగా రాణిస్తాను, ఇంకా యోగ కర్మసు కౌశలం వస్తుంది. యోగ కర్మసు కౌశలము, యోగ సాధన ద్వారా చేసే కర్మలో కౌశల్యం వస్తుంది. ఏ కర్మలో అయినా కౌశల్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యోగం ద్వారా. కర్మల్లో కౌశల్యాన్ని ఏమంటాము? సిద్ధి అంటాము. ప్రతి మనిషికి సిద్ధత్వం కావాలి, పర్ఫెక్షన్ కావాలి, అన్నిట్లోనూ. క్రికెట్లో కావాలి, వికెట్ కీపింగ్లో ధోనీలా ఉండాలి, బౌలింగ్లో కపిల్ దేవ్లా ఉండాలి, బ్యాటింగ్లో విరాట్ కోహ్లీలా ఉండాలి. ఫీల్డింగ్లో జడేజాలా ఉండాలి. నువ్వు రచయితగా ఉండాలంటే విశ్వనాథ సత్యనారాయణ గారిలా ఉండాలి. నువ్వు డ్యాన్సర్ అయితే మైకిల్ జాక్సన్లా ఉండాలి, చిరంజీవిలా ఉండాలి. ఆ చిరంజీవి ఎంత బాగా డ్యాన్స్ చేస్తాడో. ఆ సినిమాకి వెళ్తున్నప్పుడు, చిరంజీవి సినిమాకి గారి సినిమాలు వెళ్ళినప్పుడు ఆ హీరోని చూడబుద్ధి కాదు, ఆ చిరంజీవినే చూడబుద్ధి వస్తుంది, అంత బాగా డ్యాన్స్ చేస్తాడు ఆయన. ఆ చిరంజీవి గారికి అంత డ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గత జన్మలో చేసిన ధ్యానం. ఆ యోగం వల్ల ఈ కర్మలో కౌశల్యం వచ్చింది. ఆ యోగం చెప్తే ఈ కర్మలో కౌశల్యం రాదు. కర్మల్లో కౌశల్యాన్ని సిద్ధత్వము అంటాము. యోగ కర్మసు కౌశలం అని భగవద్గీతలో ఉంది. యోగం ద్వారా ఏమొస్తుంది ఆయన? అందరూ అడుగుతాను నన్ను, ధ్యానం ఎందుకు చేయాలి మేము, మాకేం లాభం, అది టైం వేస్ట్ కాదా, ఓకే కళ్ళు రెండు మూసుకుని కూర్చుంటే శ్వాస మీద జాస్తి పెడితే మీకేమైనా పిచ్చి పట్టిందా అని నన్ను తిడుతుంటారు. నాకేమీ పిచ్చి పట్టలేదు, పిచ్చిని పోగొట్టుకున్నాను. మీకే పిచ్చి ఉంది, మీరు కూడా మీ పిచ్చిని పోగొట్టుకోవాలి. మీరు ధ్యానం సాధన చేయండి, మీ పిచ్చి పోతుంది. మేమేం పిచ్చివాడమా అంటారు. అవును నాయన, నువ్వు పిచ్చివాడేనా నాయన. నువ్వు ధ్యాన సాధన చేస్తే నీకు సిద్ధత్వం వస్తుంది చేసే పనుల్లో. నువ్వు ఏదో పని చేయదలుచుకున్నావు కదా, ఆ పనిలో నువ్వు నెంబర్ 1 కావాలి కదా. నీకు అందులో సిద్ధత్వం వస్తుంది, నీకు అన్ని మంచి మంచి ఐడియాస్ వస్తాయి, ఇంట్యూషన్స్ వస్తాయి, నీ యొక్క సబ్జెక్ట్ గురించి నీకు అంతరావబోధ వస్తుంది. నీ పూర్ణాత్మ నీకు సలహాలు ఇవ్వడం మొదలుపెడుతుంది, ఆ సలహాలు వినడం జరుగుతుంది. నువ్వు ధ్యానంలో నీ పూర్ణాత్మ నీకు సలహాలు ఇస్తే అది నువ్వు వినడం జరిగితే నీ జీవితం పండింది కదా. నీ పూర్ణాత్మ ఎప్పుడు నీకు సలహాలు ఇస్తూనే ఉంది, కానీ నువ్వు వింటం లేదు, ఎందుకంటే నీకు యోగ సాధన లేదు. ఎప్పుడైతే యోగ సాధన చేస్తావో, నీ పూర్ణాత్మ ఇచ్చే సలహాలు నువ్వు పాటిస్తున్నావో, నీ పంట పండింది కదా. లేకపోతే బంజరు భూమి అయింది కదా. ధ్యాన సాధన లేక బంజరు భూమి అయింది, ధ్యాన సాధనతో పచ్చని పంటలు వచ్చాయి. యోగ కర్మసు కౌశలం అన్నదే సిద్ధి, సిద్ధత్వంకు దారి. యోగ సాధనే సిద్ధత్వంకు దారి. ఈరోజు మన వినాయకుడి ద్వారా 2 విషయాలు తీసుకుంటున్నాం, సిద్ధి, బుద్ధి. మొట్టమొదటిగా సిద్ధి. నువ్వు క్యారమ్స్ ఆడుతున్నావు,
ధ్యానం చేసి క్యారమ్స్ ఆడు, బ్రహ్మాండంగా అన్నీ వేసేస్తావు ఒకటేసారి, అన్ని కాయిన్స్. నువ్వు ధ్యానం చేసి క్రికెట్ ఆడు, ఏ బాల్ని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేస్తారు. ఎవడు నీ వికెట్ తీయలేడు, వాడు ఎంత గొప్ప బౌలర్ అయినా. ఎందుకంటే నువ్వు అంతకన్నా గొప్ప బ్యాట్స్మెన్. వాడు గొప్ప బౌలర్, నువ్వు గొప్ప బ్యాట్స్మెన్ ఎందుకు అయ్యావంటే ఇద్దరు ధ్యానం చేశారు. ధ్యానం లేకపోతే చేతులు కాళ్ళు వణుకుతాయి. కపిల్ దేవ్ బౌలింగ్ చేస్తే, ఆ వెస్లీ హాల్ బౌలింగ్ చేస్తే. బాగా ధ్యానం చేసిన వాడికి నువ్వెంతంటే నువ్వెంత. రాముడు రావణుడు ఇద్దరు ధ్యానం చేసిన వాళ్ళే, మహాధ్యానం చేసిన వాళ్ళే. రావణుడు ఏం తక్కువ వాడా? ధ్యానం చేసి ఈశ్వరుణ్ణే గడగడలాడించాడు. మరి రాముని గడగడలాడించాడు ఏంటి? రాముడేం తక్కువ వాడా? రావణాసుని గడగడలాడించాడు. కానీ ఎక్కువ ధ్యానం చేసిన వాడు ఎక్కువ నైపుణ్యం చూపించి ఆ విజయం సాధిస్తాడు. శతరపు ఆటలో ఆనంద్, కార్పోవ్, క్యాస్పరోవ్ ఎంతో జగత్ విఖ్యాత చదరంగ మాస్టర్స్ వాళ్ళందరూ ఆడారు. ఎంత గొప్పగా ఆడతారో వాళ్ళందరూ, అందరూ వరల్డ్ ఛాంపియన్సే. కానీ ఎవడో ఒకడు గెలుస్తాడు. ఆ గెలిచిన వాడు ఎవడు? కొంచెం ఎక్కువ ధ్యానం చేసినవాడు. ఎవడు గెలుస్తాడంటే ఒకడు కొంచెం ఎక్కువ ధ్యానం చేసినవాడు గెలుస్తాడు. రాముడు గెలిచాడు, రావణుడు ఓడిపోయాడు. రాముడు రావణుడి కన్నా ఎక్కువ ధ్యానం చేసినవాడు. ఆనంద్కి చెస్ వచ్చు, కార్పోవ్కి వచ్చు, క్యాస్పరోవ్కి వచ్చు. కానీ కొంతమంది ఓడిపోతారు, కొంతమంది గెలుస్తారు. ఒకసారి ఓడిపోవచ్చు, ఎందుకంటే ధ్యాన సాధన లోపించినప్పుడు ఓడిపోతాము, ధ్యాన సాధన అద్భుతంగా ఉన్నప్పుడు గెలుస్తాము. యోగ కర్మసు కౌశలం అన్నది భగవద్గీత సూత్రం, మోస్ట్ ఇంపార్టెంట్ సూత్రము. అదే ఆన్సర్, జవాబు, సమాధానం. దేనికి? ధ్యానం చేసి ఏమొస్తుంది అంటే సిద్ధత్వం వస్తుంది. నువ్వు వ్యాపారం చేస్తున్నావు కదా. అవును స్వామి, వ్యాపారం చేస్తున్నాను. మరి నువ్వు అందులో నెంబర్ 1 అవ్వాలా వద్దా? తప్పకుండా అవ్వాలి స్వామి, అందుకోసం చేస్తున్నాను. అది ఎలా అవుతావు? నువ్వు ధ్యాన సాధన చెయ్యి. నీ బిజినెస్ టెక్నాలజీతో పాటు, నీ బిజినెస్ డిగ్రీస్తో పాటు నువ్వు ధ్యానం చేయి. నీ కేవలం బిజినెస్ డిగ్రీ సరిపోవు. నువ్వు ధ్యానం చేసి దానికి ఊతం ఇస్తే నువ్వు మహోన్నత విజయాన్ని సాధిస్తావు. ధ్యానం చేస్తూ సంగీతం నేర్చుకో, ధ్యానం చేస్తూ బిజినెస్ చేయి, ధ్యానం చేస్తూ నువ్వు వ్యవసాయం చేయి. నీ మొక్కలతో మాట్లాడతావు, మన పిల్లడు మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు ఒంగోలులో. ఆయనకి ఏమైందంటే ఆయన దగ్గర కాస్త పొలం ఉంది. ఆ పొలంలో ఎప్పుడు కూడాను అకాలంలో వర్షాలు వచ్చి ఆ పొలం అంతా కొట్టుకుపోయేది. మన పిల్లడు మాస్టర్ పేరు రవి, ఒంగోలు జిల్లాలో. బాగా ధ్యానం చేస్తాడు. ఆ పొలం వచ్చి నీళ్ళు వచ్చి అన్ని కొట్టుకుపోయావు అనమాట. నాకెందుకు ఇలా జరుగుతోంది అని ధ్యానం చేసి కనుక్కున్నాడు ఆయన. కనుక్కుంటే గత జన్మల్లో ఎంతోమంది పొలాలను ఆయన నాశనం చేశాడు. అందరి పొలాలు బాగుంటే విడిపోయి రాత్రిపోయి కాల్చి వచ్చేవాడు అనమాట పొలాలని. అప్పుడు నేనే గొప్ప పని చేశాను అనుకున్నాడు. ఈ జన్మలో తన పొలం అంతా సర్వనాశనం అయింది. నీళ్ళు వచ్చి కొట్టుకుపోయాయి. పంట చేతికి వచ్చినప్పుడు నీళ్ళన్నీ వచ్చి కొట్టుకుపోయాయి. ప్రతిసారి అదే జరిగేది. అంటే కారణాన్ని తెలుసుకున్నాడు ఆయన. గత జన్మలో చేసిన కర్మ ఈ జన్మలో నాకు ఇలాంటివన్నీ జరిగాయని చెప్పేసి. ఇంకోసారి ఏమైందంటే పొలంలో ఏ పంట వేసినా ఆ మార్కెట్కి వచ్చేటప్పటికి దాని రేటు తగ్గిపోయి ఉండేది. ఆయనకి లాభాలు వచ్చేవి కాదు, నష్టాలు వచ్చేవి. ఒకసారి ఏం చేశాడు? ఆ పొలంలో కూర్చొని మెడిటేషన్ చేశాడు. ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి. నాకు మెడిటేషన్ దాకా నాకు ద్వారం రావాలి, ఒక మార్గం ఏర్పడాలి.
అప్పుడు ఆ భూమి చెప్పింది, నాయన నువ్వు నన్ను అడుగుంటే నువ్వు ఏ విత్తనాలు వేదా నేను చెప్పేవాడిని కదా, చెప్పేదాన్ని కదా. నన్ను అడగకుండా ఎందుకు వేసావు విత్తనాలు? నీ ఇష్టం వచ్చినట్టు వేస్తావా, నా ఇష్టం వచ్చినట్టు వేస్తావా అని భూమి చెప్పింది. సరే మాస్టర్, నీవు చెప్పినా నేను చేస్తాను, ఈసారి నేను ఏం వెయ్యాలి అని చెప్పేసి, నువ్వు ఫలానా విత్తనాలు వేయవయ్యా, ఫలానా పంట చేయవయ్యా అని భూమి చెప్పింది. ఆ సంవత్సరం ఆ పంట పక్క వాళ్ళు ఎవరు వేయలేదు, ఎందుకంటే ఆ పంట వేస్తే నష్టాలు వస్తాయని వాళ్ళు అనుకున్నారు. కానీ భూమి ఏం చెప్పింది, నువ్వు అదే వెయ్యి అని చెప్పింది. ఇతను ధ్యాని కనుక, పిరమిడ్ మాస్టర్ కనుక, తన ధ్యానంలో వచ్చిన భూమి యొక్క సందేశమే తీసుకుని చేశాడని. మిగతా వాళ్ళు ఎవరో పంట వేయలేదు, ఈ అబ్బాయి ఒకడే ఆ పంట వేశాడు, బ్రహ్మాండమైన పంట వచ్చింది, బ్రహ్మాండమైన రేటు వచ్చింది. భూమి చెప్పినట్టు చేశాడు. ఆ కర్మలో కౌశల్యం వచ్చేసింది. వ్యవసాయంలో కౌశల్యం ఎక్కడి నుంచి వచ్చింది? ధ్యానం నుంచి వచ్చింది. అంతకుముందు వ్యవసాయమే, ఏం పంట వేశాడో అంతా కొట్టుకుపోయింది. వ్యవసాయ శాస్త్రం కానీ ధ్యాన శాస్త్రం లేదు అంతకుముందు. ఎప్పుడైతే ఆ వ్యవసాయ శాస్త్రానికి తోడు తన ధ్యాన శాస్త్రాన్ని జోడి చేశాడో, ఆ కృషి శాస్త్రంతో పాటు ధ్యాన శాస్త్రం కృషి చేశాడు, బ్రహ్మాండమైన పంటలు సంపాదించాడు. ఒకసారి ఏమైంది, అదే అబ్బాయి విజయవాడ నుంచి బయలుదేరాడు ఒంగోలు రావడం కోసం మోటార్ సైకిల్ మీద. విజయవాడ నుంచి బయలుదేరాడు, చూస్తే పెట్రోల్ అయిపోయింది. వెనకాతలో అబ్బాయి కూర్చున్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం, నేను తోసుకుంటూ వెళ్ళాలా లేకపోతే వెనక్కి వెళ్ళి పెట్రోల్ వేసుకోవాలని చెప్పేసి. ఎక్కడ విజయవాడ, ఎక్కడ ఒంగోలు. వాడి ఊరు ఒంగోలు కాదు, ఒంగోలు దగ్గర మార్టూరు దగ్గర ఒక పల్లె, అక్కడికి వెళ్ళాలి. కానీ పెట్రోల్ ఏమో అయిపోయింది. అప్పుడు ఈ రవి గారు మన మాస్టర్ ఏం చెప్పారంటే, పెట్రోల్ లేకుండా బండి వెళ్ళాలి. ఆ వెనకాల నవ్వాడు, నాయన పిచ్చే వెళ్ళా నీకేమైనా, పోయి పెట్రోల్ వేసుకుందాం నాయన, లేకపోతే కష్టాలు పడాలి మనం అంతా, హాయిగా పోయి పెట్రోల్ వేసుకుందామంటే, లేదు నా ధ్యానాన్ని నేను నమ్ముకున్నాను అని చెప్పేసి ఒక్క నిమిషం మెడిటేషన్ చేసి ఆ ఇంజన్తో మాట్లాడాడు, ఆ వెహికల్తో మాట్లాడాడు. స్వామి నమస్కారం, నన్ను అక్కడ దాకా మా ఊరి దాకా తీసుకెళ్ళండి, 100 కిలోమీటర్లు. స్టార్ట్ చేశాడు, స్టార్ట్ అయింది, సజావుగా వెళ్ళిపోయాడు 100 కిలోమీటర్లు, నో పెట్రోల్. అంతకుముందే బెట్ కట్టాడు మాట, నేను తీసుకెళ్తే నువ్వు నాకేమి ఇస్తావు అన్నాడు వెనక ఉన్నవాడితో. నాయన నువ్వు ఈ పని చేస్తే నీకు 4 లక్షల రూపాయలు ఇస్తాను పో అన్నాడు అన్నమాట. 4 లక్షల రూపాయలు ఇస్తాను, నువ్వు ఈ పని చేయగలిగితే నీకు 4 లక్షల రూపాయలు నేను ఇస్తాను అన్నమాట. వీడేమో చక్కగా ధ్యానంతో ఇంజన్తో మాట్లాడి వెహికల్తో మాట్లాడి వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దునే వాడు 1 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు తీసుకొచ్చాడు. నాయన నీకు వాగ్దానం చేశాను, ఇగో నీకు 1 లక్షల రూపాయలు, నాకేం వద్దు నాయన, ధ్యానంతో ఇలాంటి డబ్బులు సంపాదించుకోకూడదు, తప్పు అని మళ్ళీ ఇచ్చేసాడు వాడు. నాకు నీ 4 లక్షల రూపాయలు వద్దు, నేను తీసుకుంటే నాకు పాపం అవుతుంది, నా ధ్యానాన్ని అమ్ముకున్నట్టు. నేను ధ్యానాన్ని అమ్ముకోలేదు, కానీ నీ యొక్క నమ్మకం కోసమే నేను చేశాను ఆ పని, నా అమ్ముకోలేదు నా ధ్యానానికి, నాకు నీ 4 లక్షల రూపాయలు అక్కర్లేదు నాయన అని మా వాపస్ ఇచ్చేసాడు. అది పిరమిడ్ మాస్టర్ అంటే. ఆ సిద్ధత్వం ఎక్కడి నుంచి వచ్చింది? యోగ కర్మసు కౌశలం. నువ్వు ఏ కర్మ కౌశలం ఆ యోగంతో వస్తుంది. ఒకరోజు నేను హైదరాబాద్లో కొన్ని సంవత్సరాల కిందట చూశాను, పెద్ద జన సమూహం ఉంది హైదరాబాద్ ఫతే మైదాన్లో. ఓ 1000 మంది కొద్ది వచ్చున్నారు. ఏంటబ్బా ఇంతమంది ఇక్కడ వచ్చారని నేను కూడా దూరాను అక్కడ. అంతా ఒక ఆయన మైక్ ముందర మాట్లాడుతున్నాడు, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు హిందీలో. హిందీ భాషలో అంత బాగా మాట్లాడని ఎప్పుడు చూడలేదు నేను. పక్కవాడిని అడిగాను, ఎవడా ఈయన ఇంత బాగా మాట్లాడుతున్నాడు హిందీ అని అడిగితే, ఆయన అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు. వాయమ్మో ఇంత బాగా మాట్లాడుతున్నాడా, వీడు ఏదో రోజు ప్రైమ్ మినిస్టర్ అవుతాడని చెప్పాను నేను. అయ్యాడు ఆయన. 50 సంవత్సరాల క్రితం విన్న అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఆయన.
ఆయనకి అంతటి వాగ్దాటి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ వాగ్దాటి ఏ ఫీల్డ్లో అయినా ఏ క్షేత్రం దాటి ఎక్కడి నుంచి వస్తుంది? మబ్బులు లేకుండా వర్షం వస్తుందా? విత్తనం లేకుండా చెట్టు వస్తుందా? కారణం లేకుండా కార్యం వస్తుందా? రాదు కాక రాదు. సైన్స్ ఒప్పుకోదు, సైన్స్ సూచించదు. నువ్వు చేసిన యోగ సాధన ద్వారా నీ యొక్క ఆ క్షమత వస్తుంది, ఆ యొక్క సిద్ధత్వం వస్తుంది. ఏ పనిలో నెంబర్ 1 అయినా నువ్వు మాస్టర్లో, అంతకుముందు జన్మలో నువ్వు నెంబర్ 1 మాస్టర్వే. ధ్యానంలో నెంబర్ 1 మాస్టర్ కాకుండా ఏ కళలో కానీ, ఏ క్షేత్రంలో కానీ, ఏ సైన్స్లో కానీ, ఏ స్పోర్ట్స్లో కానీ ఎవడు నెంబర్ 1 కాలేడు. నువ్వు కూడా నెంబర్ 1 కావాలనుకుంటే నువ్వు నెంబర్ 1 ధ్యానంలో అవ్వాలి. అప్పుడు నువ్వు చేపట్టిన పనిలో నెంబర్ 1 అవుతావు. యోగ కర్మసు కౌశలం. ఈరోజు ఈ వినాయకుల వారి కాన్సెప్ట్ సిద్ధి బుద్ధి గురించి తెలుసుకుంటున్నాము. మనకు కావాల్సిన సిద్ధి, ఇహలోకంలో సిద్ధి కావాలి. అమర శిల్పి జక్కన ఎంత బాగా శిల్పాలు చేస్తాడో, అమర శిల్పి ఆయన. అంత సిద్ధత్వం ఎక్కడి నుంచి వచ్చింది? కాళిదాసు గారికి అంత సిద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన కాళికాదేవి ఉపాసకుడు, ధ్యానం చేశాడు ఆయన. కాళికాదేవి ప్రత్యక్షం అన్ని వరాలు ఇచ్చేసింది, బ్రహ్మాండంగా రచన చేశాడు ఆయన. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, పరమశివుడు అంటున్నాం. ఆయన మూడో కన్ను చూస్తే భస్మం అయిపోతుంది. మనకి మూడో కన్ను గురించే తెలియదు మనకి. ఆయన మూడో కన్ను చేస్తే అన్నీ భస్మం అయిపోవాల్సిందే. ఆయనకి అంత శక్తి, ఆ మూడో కన్నుకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన చేసిన ధ్యానం దగ్గర నుంచి వచ్చింది. ఆ ధ్యానం చేసి ఉండకపోతే ఆ శక్తి వచ్చి ఉండేదా? మన దగ్గర శక్తి ఎందుకు లేదు? మనం ధ్యానం చేయలేదు. దీని పేరే యోగ కర్మసు కౌశలం, వినాయకుడి యొక్క సిద్ధి. వినాయకుడు ఎవరు? పార్వతీపుత్రుడు. పార్వతీదేవి అంటే ధ్యానమే. అంటే వినాయకుడు ఎవరు? ధ్యానపుత్రుడు. ఆ ధ్యానపుత్రుడికి ఆ సిద్ధి బుద్ధి అనే పెడాలు వచ్చాయి. ఏ పని చేసినా పర్ఫెక్షను, ఏ పని చేసినా అవిఘ్నంగా జరిగిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేస్తే ఏమొస్తుంది అంటే ఆన్సర్ ఏంటంటే 2 వస్తాయి. సిద్ధి వస్తుంది, బుద్ధి వస్తుంది. ఫస్ట్ సిద్ధి వస్తుంది. నువ్వు మాట్లాడితే బాగా మాట్లాడతావు, రాయగలిగితే బాగా రాయగలుగుతావు, చదవగలిగితే బాగా చదువుతావు. నేను కొన్ని లక్షల పుస్తకాలు చదివాను. ఏ పుస్తకం చదివినా నాకు అర్థమైపోతుంటుంది. ఈ పుస్తకం అయిపోతే ఇంకో పుస్తకం, ఆ పుస్తకం ఇంకో పుస్తకం. ఒక 1,00,000 పుస్తకాలు చదివాను. లైబ్రరీకి వెళ్ళి పొద్దున్న వెళ్తే రాత్రి వరకు వచ్చేవాడిని ఆ లైబ్రరీలోని పుస్తకాలని చదివేసి. 4 సంవత్సరాలు లైబ్రరీ చుట్టూ తిరిగాను నేను. అంటే నాకు అంత బాగా ఎందుకు అర్థమవుతుందంటే నా యొక్క సిద్ధత్వం అది. ఇలా చదివితే నాకు అలా అర్థమైపోతుంది. నా గత జన్మలో చేసిన ధ్యాన సాధన వల్ల నాకు ఇవన్నీ పుస్తకాలన్నీ అర్థమైపోతున్నాయి. ఏ పుస్తకాన్ని 2వ సారి చదవక్కర్లేదు. నాకు ఆ పుస్తకం స్వాధ్యాయంలో అంత సిద్ధత్వం ఎక్కడి నుంచి వచ్చింది? నాకు నేనేం వోకల్ నేర్చుకోలేదు, ఫ్లూట్ నేర్చుకున్నాను. కానీ వోకల్ ఎందుకు వచ్చింది? నా గత జన్మ నుంచి వచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, నీ గత జన్మల ద్వారా ఈ జన్మ ద్వారా వచ్చే జన్మ, నీ యొక్క భూతకాలం ద్వారా వర్తమానం, నీ వర్తమానం ద్వారా భవిష్యత్తు. నీ వర్తమానానికి కారణభూతమైనది భూతకాలము, నీ భవిష్యత్తుకు కారణభూతమైనది వర్తమానము. నువ్వు ఈ వర్తమానంలో సమయం వృధా చేస్తే నీ భవిష్యత్తు కూడా వృధా. నువ్వు వర్తమానంలో ఉపయోగించుకుంటే నీ భవిష్యత్తు బంగారు కాకుండా ఎలా ఉంటుంది? కారణం లేకుండా కార్యం ఎక్కడా జరగదు. ఇది శాస్త్రము, ఇది సైన్సు.
ఇదే ఆధ్యాత్మికత, ఇదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు. నీకు సిద్ధి కావాలా, నువ్వు ధ్యానం చెయ్యి, నువ్వు సిద్ధుడు అవుతావు. సిద్ధి వచ్చిందండి, నువ్వు ఎంత సిద్ధి వచ్చినా, నువ్వు షహనాలో ఎంత బిస్మిల్లా ఖాన్ అయినా, సీతాలో ఎంత పండిత్ సాయి శంకర్ అయినా, పెయింటింగ్లో ఎంతటి డావించి అయినా, క్రికెట్లో ఎంతటి గవాస్కర్ అయినా, నీకు అసంతృప్తే ఉంటుంది. ఎందుకంటే ఇంకో రెండవ పెళ్ళాం రాలేదు. మొదటి పెళ్ళంతో ఎవరికి సంతృప్తి ఉంటుంది, రెండవ పెళ్ళం కూడా కావాలి వాడికి. ఉట్టి సిద్ధత్వంతో ఎవరికి సంపూర్ణత్వం రాదు, రెండవ పెళ్ళం రావాలి, దాని పేరు బుద్ధత్వము. ఆ బుద్ధిని కూడా ఇచ్చేది ఏమంటే ధ్యాన సాధనే, స్వాధ్యాయ సాధనే, సజ్జన సాంగత్య సాధనే. ఎందుకు స్వామి మీరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ స్థాపించారంటే ప్రపంచానికి రెండింటిని ప్రసాదించడం కోసం. ఒకటేమో సిద్ధి, రెండోదేమో బుద్ధి. గౌతమ సిద్ధార్థుడికి, ఆయన పేరు సిద్ధార్థుడు అంటే సిద్ధిలో ఉన్నవాడు, కానీ బుద్ధి ఇంకా రాలేదు. ఆ సిద్ధార్థుడు అనే పేరు ఎలా అంత బాగా పెట్టారు చూడండి. ఆయన ఎంతో జన్మ ముందర అరిహంత అయ్యి, ఎన్నో జన్మల్లో బోధిసత్వుడు అయ్యి, ఈ జన్మలో సిద్ధార్థుడు అంటే ఆ సిద్ధి వచ్చేసింది ఆయనకి. సిద్ధార్థుడి పేరు ఊరికే వచ్చింది ఏంటి, కాకతాళీయంగా వచ్చింది ఏంటి? ఆయన సిద్ధార్థుడు అంటే సిద్ధిని సంపాదించుకుని ఉన్నవాడు. ఆ సిద్ధిని ఎప్పుడు ఆయన ప్యారిస్లో ఉండంగానే ఆయన చక్కటి యోధుడు, అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాడు. ఆ సిద్ధత్వం ఎక్కడి నుంచి వచ్చింది? గత జన్మలోంచి వచ్చింది. ఎన్నో జన్మల గురించి ఆయన అరిహంతు, అంతకుముందు జన్మలోని బోధిసత్వుడు, ఇప్పుడు సిద్ధార్థుడిగా వచ్చాడు. ఆ జన్మల వల్ల సిద్ధార్థుడాడు. కానీ ఆయనకి ఇంకేదో లోపించింది, ఆయనకి బుద్ధుడు కావాలి. ఆయన మొట్టమొదటి పెళ్ళాం పుట్టుకతోనే వచ్చేసింది, రెండవ పెళ్ళాం కావాలి ఆయనకి. ఆ బుద్ధి కావాలి కనుక ఆ ధ్యానం కోసం చేశాడు, మళ్ళీ తపస్సు చేశాడు, ధ్యానం చేశాడు, బుద్ధుడయ్యాడు. సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. సిద్ధి ఉన్నవాడు బుద్ధిని కూడా సంపాదించుకున్నాడు పరంపరగా. ఇది సిద్ధార్థుడి కథ, ఇది బుద్ధుడి కథ. ప్రపంచం అంతా రెండు కథలు ఉన్నాయి. ఫస్ట్ సిద్ధార్థుడి కథ, తర్వాత బుద్ధుడి కథ. ఫస్ట్ సిద్ధి కథ, తర్వాత బుద్ధి కథ. బుద్ధి ఏం చెప్తుంది? నాయన ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్తుంది. సిద్ధి ఏం చెప్తుంది? నువ్వు ఏది చేస్తున్నావో అది బాగా ఎలా చేయాలో నేను చెప్తానంటుంది. కానీ బుద్ధి ఏం చెప్తుంది? నువ్వేం చేయాలో ఏం చేయకూడదో నేను చెప్తాను. నువ్వు మాంసాన్ని కట్ చేయాలనుకోండి, సిద్ధి ఏం చెప్తుంది? నువ్వు ఎంత బాగా కట్ చేయాలో నేను చెప్తాను నాయన అని చెప్పింది. కానీ బుద్ధి ఏం చెప్తుంది? అసలు నువ్వు మాంసం జోలికి వెళ్ళాలో వద్దా నేను చెప్తాను అని చెప్పి. సిద్ధి ఏం చెప్తుంది? ఆ జంతువుని ఎలా చంపాలో నేను చెప్తాను నీకు, ఆ మాంసాన్ని ఎలా కట్ చేయాలో నేను చెప్తాను. కానీ బుద్ధి ఏం చెప్తుంది? అసలు మాంసం జోలికే పోతున్నాయనా అని చెప్తుందన్నమాట బుద్ధి. బుద్ధి ఏం చెప్తుంది? నువ్వు దొంగతనం ఎలా చేయాలో నేను చెప్తాను ఆయన. ఎవరికి దొరకకూడదు, నువ్వు దొరకవు నేను చెప్పినట్టు వింటే. ఇలా ధ్యాన సాధన చేయి, ఆ కిటికీలోంచి దూకు, ఇలా చేయి, నువ్వు ఎవరికి దొరకవని చెప్తుంది. సిద్ధి నువ్వు ఎలా దొంగతనం చేయాలో చెప్తుంది, ఏ విషయమైనా చెప్తుంది. కానీ బుద్ధి ఏం చెప్తుంది? అసలు దొంగతనమే చేయదు ఆయన, దాని ఫలితాలు అనుభవిస్తాను ఆయన అని బుద్ధి చెప్తుంది. ఏ కర్మ చేస్తే ఏ కర్మ ఫలితం వస్తుందో అది బుద్ధి చెప్తుంది. కర్మ నువ్వు ఎంత బాగా చేయాలో, ఏ కర్మ అయినా సరే ఎంత బాగా చెప్పాలో చేస్తావో, ఎంత బాగా ఫలితం ఉందో అది సిద్ధి చెప్తుంది. కేవలం సిద్ధి వల్ల ఎవరికి ఆనందము, మోక్షము, శాంతము దొరకవు. బుద్ధి కలగాలి. ఎప్పుడైతే సిద్ధితో పరంపరగా, ఉదాహరణకు మా సొంత అన్నగారే ఉన్నారు, ఆయన మొన్ననే శరీరం వదిలిపెట్టేశారు. ఆయన దగ్గర ఎంతో సిద్ధత్వం ఉంది. ఆయన ఇంజనీరింగ్ మేధావి. 30 వయసులోనే మాంచెస్టర్లో PhD చేశాడు ఆయన, మెకానికల్ ఇంజనీరింగ్లో. అది మామూలు విషయం కాదు. నాకైతే అది A+BA నాకు రాదు. నాకు ఆయనేమో మహామేధావి, మహాసిద్ధత్వం ఉంది మా పెద్దన్న గారి దగ్గర. కానీ బుద్ధి లేదు.
ఒకటే పెళ్ళాం ఉంది, రెండో పెళ్ళాం లేదు. కానీ సిద్ధార్థుడు, గౌతమ సిద్ధార్థుడు రెండో పెళ్ళాం కోసం వెళ్ళాడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ రెండో పెళ్ళాన్ని సాధించుకుని వచ్చాడు, బుద్ధుడు అయ్యాడు, మహాబుద్ధుడు అయ్యాడు. ఆ బుద్ధుడిని తలుచుకుని మనం ఇంతవరకు జీవిస్తున్నాం ఇక్కడ ఈ 2500 సంవత్సరాల తర్వాత కూడాను. సిద్ధార్థుడు సిద్ధి అనే పేరు వచ్చింది, గౌతమ బుద్ధుడు అంటే బుద్ధి అనే పేరు వచ్చింది. అక్కడ సిద్ధి నుంచి బుద్ధి సంపాదించుకున్నాడు, ప్రపంచానికి ఆదర్శం అయ్యాడు. ఎక్కడ చూసినా గౌతమ బుద్ధుడి విగ్రహాలే, చైనాలో, రష్యాలో, ఎక్కడ పోయినా, ఇండియాలో ఎక్కడ పోయినా బుద్ధుడి విగ్రహాలే. బుద్ధుడి విగ్రహం అంటే బుద్ధికి విగ్రహము. ఆ బుద్ధికి ఎక్కడి నుంచి వచ్చింది? ధ్యానం నుంచి వచ్చింది. బుద్ధికి ముందు వచ్చింది ఏంటి? సిద్ధి. ఆ సిద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ధ్యానం నుంచి వచ్చింది. ధ్యానంలోంచి ప్లస్ ఆయా క్షేత్రంలో కృషి నుంచి వచ్చింది సిద్ధి. కానీ బుద్ధి మటుకు కేవలం ధ్యానం నుంచి వస్తుంది, మహాధ్యానం నుంచి వస్తుంది. పిరమిడ్ మాస్టర్ అందరూ మహాధ్యానం చేసిన వాళ్ళు. ఏమని చెప్పవాలి పిరమిడ్ మాస్టర్ గురించి? ఎంతని చెప్పాను వాళ్ళే. ప్రతి పిరమిడ్ మాస్టర్ని చూస్తుంటే నా హృదయం ఉప్పొంగిపోతుంటుంది. గిరిజా మేడం చూస్తే హృదయం ఉప్పొంగిపోతుంది. అవి ఎంత గొప్ప బుద్ధి, ఎంత పెద్ద మూడవ కన్ను ఆవిడ దగ్గర. ఆ మూడవ కన్ను ఆవిడ దగ్గర ఎలా వచ్చింది? గిరిజా మేడం దగ్గర. అంత ధ్యాన సాధన చేసింది ఆవిడ, గంటలు కూర్చుని. ఎవరైనా తను చూస్తానని ఆవిడ కూర్చుందా? తను నాకు ధ్యానం రావాలని ఆవిడ కూర్చుందా? పక్కవాడు చూస్తాడు, మనం ఎప్పుడు ధ్యానం చేయం. నేను నా ధ్యానం చూడాలని చెప్పి మనం ధ్యానం చేస్తాం. ఒక పనిని ఎంత బాగా చేయాలో చేస్తాము సిద్ధి ద్వారా. ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకుంటాము బుద్ధి ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, నేను సంగీతం నేర్చుకున్నాను. నాకు ఇంగ్లీష్ కూడా వచ్చు, తెలుగు కూడా వచ్చు, క్రికెట్ కూడా వచ్చు. అయితే నేనేం చేయాలి నా జీవితంలో? సంగీతం నేర్పించినా అందరికీ, ఇంగ్లీష్ భాషను నేర్పించనా, తెలుగు భాషను నేర్పించనా? నేను రోడ్లు ఊడవగలను, బెంగళూరు అంతా ఈ రోడ్లు ఊడవాలను. ఏం చేయాలి నేను? అంటే నా బుద్ధి ఏం చెప్తుంది? నువ్వు సంగీతం నేర్పించక్కర్లేదు నాయనా, బెంగళూరు ఊడవక్కర్లేదు నాయనా, నువ్వు తెలుగు నేర్పించక్కర్లేదు నాయనా, ఇంగ్లీష్ నువ్వు ధ్యానం నేర్పించు, నువ్వు అందుకోసం పుట్టావని చెప్తుంది. నువ్వు ఎందుకోసం పుట్టావో చెప్తుంది బుద్ధి. అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఎవడైనా నోరు విప్పితే ఏమిట్రా అలా మాట్లాడావు, నీకేమైనా బుద్ధి లేదా అంటాం. అంటే వాడికి మాట్లాడడం కూడా తెలియదు వాడికి, ఎందుకంటే వాడికి బుద్ధి లేదు. నీకన్నా బుద్ధి అసలు ఉందా లేదా? ఎందుకని నోరు ఇప్పావు ఎదవన్నా కొడక అని తిడతాం. మాట్లాడకూడవలసి చూడు, ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు మాట్లాడుతున్నావు అనుకో, మూడోవాడు మధ్యలో మాట్లాడతాడు. మనం టీవీలో చూస్తే అందరూ గడబడవాడు, అందరూ మాట్లాడవాలి. ఒకరు మాట్లాడితే ఇంకో 10 మంది మాట్లాడుతూనే ఉంటారు. ఒక్కడికి బుద్ధి లేదు ఆ టీవీలో, ఆ ప్యానెల్ డిస్కషన్స్లో. ఒకడు నోరు ఇప్పినప్పుడు ఇంకోటి నోరు ఇప్పకూడదు. కానీ మనం ఆ టీవీలో ఏం చూస్తున్నాము? ఒక నోరు ఇప్పంగానే వాడి మీద ఇంకోడు, వాడి మీద పడి, వాడి మీద ఇంకోటి పడి, మొత్తం అంతా గందరగోళం అయిపోతుంది అర్ధగంట సేపు. ఎందుకని ఎవరికీ బుద్ధి లేదు. బుద్ధి ఉంటే ఒకడు మాట్లాడుతుంటే ఇంకోటి మాట్లాడతాడా? అసలు నోరు ఇప్పుతాడా? ఒకడు మాట్లాడడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకోటి నోరు ఇప్పాలి, అది బుద్ధి చెప్తుంది. కానీ బుద్ధి వీడికి లేదు కదా, కనుక వీడు మాట్లాడుతున్నాడు, వాడు మాట్లాడుతున్నాడు, రెండు గోలే. ఏ టీవీ, ఏ ప్యానెల్ డిస్కషన్ విన్నా కూడాను అంత గోల తప్ప ఇంకేమీ లేదు అక్కడ. ఒక్కడు కూడా బుద్ధి లేదు. ఆ బుద్ధి లేని వాళ్ళందరూ చేసి టీవీలో ప్యానెల్లో డిస్కషన్ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నారు. వాడికి బుద్ధే లేదు. వాడికి నోరు ఎలా ఇప్పాలో కూడా తెలియదు, వాడికి ఎప్పుడు ఇప్పాలో కూడా తెలియదు. కానీ వాడు నోరు ఇప్పుతూనే ఉంటాడు, ఎందుకంటే బుద్ధి లేదు. ఎందుకు బుద్ధి లేదంటే ధ్యానం చేయలేదు, స్వాధ్యాయం లేదు, సజ్జన సంగత్యం లేదు, మూడు లేవు. బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది?
బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ధ్యానము లేదు, స్వాధ్యాయం లేదు, సజ్జన సంకల్పం లేదు, బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? నోరు ఇప్పడం చేత కాదు నీకు. నోరు ఇప్పితే కంపు వస్తుంది, ఇంపు రాదు, సొంపు రాదు. ఎందుకంటే బుద్ధి లేదు. నువ్వు బాగా సంగీతం పాడుతున్నావు, కానీ చికెన్కి మటన్ తింటున్నావు. నీకేం చేయాలో తెలియటం లేదు. నువ్వు మంచి డ్రైవర్వే, రేసింగ్ డ్రైవర్వే, నెంబర్ 1 డ్రైవర్వే, కానీ మళ్ళీ జంతువులను కోసుకుని తింటున్నావు. నువ్వేం రేసింగ్ డ్రైవర్? ఆ రేసింగ్లో నువ్వు నెంబర్ 1 ప్రపంచంలో. సిద్ధి ఉంది కానీ బుద్ధి లేదు నీకు. వాడు ఎవడో పెద్ద యాక్టర్ అంటే వాడు సూసైడ్ చేసుకున్నాడంట. ఈ మధ్య టీవీలో అదే వస్తుంది. వాడు మంచి యాక్షన్ చేశాడు, వాడు సిద్ధత్వం వచ్చింది, కానీ బుద్ధి ఎక్కడుంది? సూసైడ్ చేసుకున్నాడు వాడు. సూసైడ్ చేసుకున్నాడో లేదా వాడిని ఎవడో మర్డర్ చేశాడు. వాడిని ఎవడో ఎందుకు మర్డర్ చేశాడు? వాడి బుద్ధి లేదు కనుక మర్డర్ చేశాడు. ఈ సూసైడ్స్, మర్డర్స్ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? బుద్ధి లేక. రోజు టీవీలో బుద్ధి లేని వాళ్ళందరినీ మనం వింటున్నాం, బుద్ధి లేని వాళ్ళందరినీ చూస్తున్నాం. టీవీలో జరిగేదంతా బుద్ధి లేని వాళ్ళ కథే. ఈరోజు మై డియర్ ఫ్రెండ్స్ 2 చక్కటి పదాలు తీసుకుందాం, సిద్ధి, బుద్ధి. గౌతమ సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడు, ఎంత పక్కగా ఉన్నాయో పేర్లు. ఆ శుద్ధోదరుని ఎంత బాగా పెట్టాడు, సిద్ధార్థుడు అనే పేరు. ఆ పుట్టినప్పుడే జాతకం చూసినప్పుడు చెప్పారు సిద్ధార్థుడికి, వీడు మహా చక్రవర్తి అయినా అవుతాడు, లేకపోతే మహా సన్యాసి అయినా అవుతాడని చెప్పేసి. చక్రవర్తి కాకూడదని, చక్రవర్తి కావాలి, సన్యాసి కాకూడదని చెప్పేసి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు శుద్ధోదనుడు. కానీ ఆయన గతజన ప్రభావం ద్వారా చక్రవర్తి కాలేదు, మహా సన్యాసి అయ్యాడు ఆయన. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏ కారణంతో పుడతామో ఆ కారణమే అయి తీరుతాము. గౌతమ సిద్ధార్థుడు మహా చక్రవర్తి కావడం కోసం పుట్టలేదు, మహా సన్యాసి, మహాజ్ఞాని కావడం కోసం పుట్టాడు. అదే సాధించాడు ఆయన. అలాగే మనం అందరం కూడాను, నేను ఏదో ఐఏఎస్ చదివేద్దాం అనుకున్నాను, ఐఏఎస్ కాలేదు, ఇగో గడ్డం వచ్చింది అంతే నాకు. ఇది కావడం కోసం నేను పుట్టాను, అప్పుడు నాకు తెలియదు. నాకు బాగా ఐఏఎస్ కోసం చదివామండి. మా అన్నగారు నన్ను, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కావయ్యా అని చెప్పేవాడు. చదివాను. ఆ చదువులు నాకు లాభపడ్డాయి, కానీ నాకు ఐఏఎస్లో ఎప్పుడు నాకు ఫెయిల్యూరే. ఏది మన జన్మ ప్రణాళిక లేదు దాంట్లో మనం ఫెయిల్ అయిపోతాము, ఏది మన జన్మ ప్రణాళిక అందులో సక్సెస్ అవుతాము. మై డియర్ ఫ్రెండ్స్, సిద్ధి, బుద్ధి. ధ్యానం వల్ల ఏం వస్తుంది అని అందరూ అడిగే ప్రశ్నకి 2 వస్తాయి. ఫస్ట్ సిద్ధి వస్తుంది, 2 బుద్ధి వస్తుంది. అందరికీ బుద్ధి అక్కర్లేదు, కానీ సిద్ధి మటుకు కావాలి. వ్యాపారం చేసేవాడికి వ్యాపారం బాగా చేయాలి, వ్యవసాయం చేసేవాడికి వ్యవసాయం బాగా చేయాలి, వంట వండేవాడికి బాగా వంట వండాలి, ఇంగ్లీష్ లెక్చర్కి ఇంగ్లీష్ ఇంకా బాగా రావాలి, సంగీతం పాడేవాడికి కనుక సిద్ధి అందరికీ కావాలి, బుద్ధి మటుకు ఎవరికి అక్కర్లేదు. కనుక సిద్ధి కోసం చేయవయ్యా ధ్యానం అని చెప్తాం మనం. నువ్వు చేసే పని ఇంకెంత ఉన్నతంగా, ఇంకొంచెం ఉత్తమంగా నువ్వు చేస్తావు. నువ్వు ఏ పని చేసి, దొంగవాడివైనా సరే, నువ్వు దొంగగా నువ్వు వీరప్పంలా అవుతావు, అంత బాగా గడగడలాడించగలవు నువ్వు. ఏ వృత్తిలో అయినా నీకు నాణ్యత వస్తుంది, నైపుణ్యత వస్తుంది, సిద్ధత్వం వస్తుంది. నీకు సిద్ధి కావాలా వద్దా? సిద్ధి మటుకు అందరికీ కావాలి. సిద్ధి వద్దనేవాడు ఎవడు ఉండడు ప్రపంచంలో, సృష్టిలో. నేను బాగా పరీక్షలు రాయాలి స్వామి, బాగా రాయాలా, ధ్యానం చేసింది ఆయన, సిద్ధత్వం వస్తుంది. నాకు పిల్లలు కావాలి, ఒక ఆవిడ పిల్లలు కావాలని వచ్చింది, 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు పిల్లలు కలగదు నాయన అని చెప్పింది. నా దగ్గరికి వచ్చారు, నాకు పిల్లలు కావాలి. నువ్వు ధ్యానం చేయ, పిల్లలు వస్తారు. ధ్యానం చేశారు వాళ్ళు, దంపతులు ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టారు. నువ్వు అనుకున్న పని నీకు జరుగుతుంది, నువ్వు అనుకున్న పని నీకు నెరవేరుతుంది, నీకు సక్సెస్ వస్తుంది. ఏది అనుకుంటే అది.
హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు. పరమేశ్వరుడు శాస్త్రింది, ఏం కావాలి నీకు? నాకు పొద్దున చావకూడదు, రాత్రి చావకూడదు, భూమి చావకూడదు, ఆకాశంలో చావకూడదు, మనిషి వల్ల చావకూడదు, జంతువు, ఇవన్నీ కోరికాడు వాడు. ఎదో నా కొడుకు సాధించాడు కదా. వాడిని పొద్దున ఎవడు చంపలేడు, రాత్రి ఎప్పుడు చంపలేడు, భూమిని చంపలేడు, ఆకాశాన్ని చంపలేడు, మృగం చంపలేదు, మనిషి చంపలేడు, ఏ ఆయుధం చంపలేదు. కానీ చంపబడ్డాడు గోల్డ్ అనే ఆయుధంతో తొడ మీద పెట్టుకుని సంధ్యా సమయంలో చీల్చి చంపాడు. చావును తప్పించుకున్నాడా? వాడు ఇలాంటివన్నీ ఎందుకంటే హిరణ్యకశిపుడు వాడికి బుద్ధి లేదు, వాడికి సిద్ధత్వమే కావాలి. వాడికి నేను కలకాలం బతకాలి, నాకు చావు ఉండకూడదు అనుకున్నాడు. ఇలా అన్ని ట్విస్ట్ చేసి అడిగాడు ఆయన ఎంత అడిగినా కదా ఇచ్చేశాడు పరమేశ్వరుడు. మరి నారాయణుడు పుట్టాడు వీడిని చంపడం కోసం. హిరణ్యకశిపుడు సిద్ధి అడిగాడు కానీ బుద్ధి అడగలేదు ధ్యానంలో. కానీ గౌతమ సిద్ధార్థుడు బుద్ధి కోసం వెళ్ళాడు, ఏ సిద్ధత్వం కోసం కాదు. ఆయన సిద్ధత్వం ఆల్రెడీ ఉంది, బుద్ధి కోసం వచ్చాడు. ధ్యానం వల్ల మనకి ఫస్ట్ ఇహలోకంలో సిద్ధి వస్తుంది, పరలోక ప్రాప్తి బుద్ధి వస్తుంది. ఈరోజు ఈ రెండు విషయాలు కూలంకషంగా తెలుసుకుందాం. సిద్ధి, బుద్ధి. కాసేపు చక్కగా ధ్యానం చేద్దాం, శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకోసం ధ్యానం చేస్తున్నామంటే సిద్ధి కోసము, బుద్ధి కోసము. ఎవరు కళ్ళు తెరవరాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకుని ఉందాము. ఎంత సిద్ధత్వం ఉన్నా బుద్ధత్వం లేకపోతే దుఃఖంలోనే ఉంటావు. ఏ పని నువ్వు ఎంత బాగా చేస్తున్నావో, అది ఏ పని చేయాలి చేయకూడదు తెలుసుకోవడం ఏం లాభం ఏముంది? హిరణ్యకశిపుడిలా తయారవుతావు, గౌతమ బుద్ధుడిగా తయారు కావు. బుద్ధి లేకపోతే లోక కంటకుడు అవుతావు, లోక కళ్యాణకారి కాజావు. వీరప్పన్ లోక కంటకుడు అయ్యాడు, హిట్లర్ లోక కంటకుడు అయ్యాడు, హిరణ్యకశిపుడు లోక కంటకుడు అయ్యాడు. బుద్ధిని తెచ్చుకో, మహాత్మా గాంధీలో తయారవుతావు, మదర్ టెరెసాలో తయారవుతావు. వీరబ్రహ్మేంద్ర స్వామిలా తయారవుతావు, బసవేశ్వరుడిలా తయారవుతావు, అక్క మహాదేవిలా తయారవుతావు, తిరువళ్ళువాదులా తయారవుతావు, అగస్త్యాలా తయారవుతావు. ధ్యానం ద్వారా మొట్టమొదటిగా సిద్ధి, పరంపరగా బుద్ధి వస్తాయి నాయన. ధ్యానం నిన్ను అక్కడి దాకా తీసుకెళ్తుంది, ఎవరెస్ట్ దాకా తీసుకెళ్తుంది. చెయ్యి ధ్యానం. సమయం ఉందిగా నీ దగ్గర, రోజుకి 24 గంటలుగా ఏం చేస్తున్నావు? చేయబోయి ధ్యానం, శ్వాస మీద ధ్యాస పెట్టబోయి. హాయిగా కూర్చో, కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు.
రెండు విషయాలు గుర్తుంచుకుందాం, సిద్ధి బుద్ధి. నీకు సిద్ధత్వం కావాలి, బుద్ధత్వం కావాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇవి రెండు ఆత్మ యొక్క కోరికలు.
ఆఖరి ఒక్క నిమిషం. శ్వాస మీద ధ్యాస, సిద్ధి కోసము బుద్ధి కోసం. శ్వాస మీద ధ్యాస లేక సిద్ధి లేదు, బుద్ధి లేదు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ, సాధనతో సమకూరు పనులు ధరలోన. యాజ్ యూ సో యూ రీప్. आप जो बोते हैं वही पाते हैं आप. कुछ भी नहीं बोएंगे तो कुछ भी नहीं फसल पाएंगे आप. మేఘా లేకుండా వర్షాలు రావు. మేఘాలు వస్తే వర్షాలు రాకుండా ఉండవు. ధ్యానం చేద్దాం. ఆఖరి 30 సెకండ్లు. స్వాధ్యాయం చేద్దాం, సజ్జన సంగతం చేద్దాం, సేవ చేద్దాం. ఏ పని ఎంత బాగా చేయాలో అంత బాగా పని చేద్దాం, సిద్ధిని సంపాదించుకుందాం. ఏ పని చేయాలో ఏ పని చేయవద్దో తెలుసుకుందాం, బుద్ధిని సంపాదించుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఆఖరి 10 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుందాం. ఫర్ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and you may open your eyes, my dear friends. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క ప్రణామాలు.